హలో అండి, హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన కాశీ బనారస్ పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మేమైతే రూమ్ దగ్గర లగేజ్ అయితే పెట్టేసి స్నానానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్తున్నాం కదా, ఈ దారి అయితే మేమున్న రూమ్కి ఘాట్స్కి దగ్గరలో ఉంటుందండి. మేమున్న రూమ్కి చాలా దగ్గరగా ఉందండి ఘాట్లు అయితే. మేమైతే నడుచుకుంటూ వచ్చేసాం గంగానది దగ్గరికి. మేమైతే బోట్ మాట్లాడుకున్నామండి. ఒక బోట్, సింగిల్ బోట్ మేమైతే మాట్లాడుకున్నాం. మొత్తం 45 మెంబర్స్ అయితే మాట్లాడుకున్నామండి. పెద్ద బోటు. ఒక మనిషికి వచ్చేసి 250 తీసుకున్నారండి. 250 రూపాయలు తీసుకున్నారు. 200 అయితే ఛార్జ్ చేశారు 1 పర్సన్కి. గంగానది అవతల స్నానం అవతల ఒడ్డుకండి స్నానం చేసేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ కాలభైరవ టెంపుల్, అలాగే కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయితే 2 అయితే చూపిస్తానని చెప్పేసి బోట్ అతను మాకైతే 250 ఛార్జ్ చేశాడండి. మళ్ళీ రిటర్ను మమ్మల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నాడో మళ్ళీ అక్కడికైతే డ్రాప్ చేస్తానని అతను చెప్పాడండి. ఫస్ట్ అయితే చాలా ఎక్కువనే అడిగాడు. మేమైతే ఒప్పుకోలేదు, 250 అని చెప్పేసి మాట్లాడారనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కాలభైరవ టెంపుల్కి వెళ్ళినది, అలాగే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్నానం అయిపోయింది. కాలభైరవ టెంపుల్, ఫస్ట్ కాలభైరవ టెంపులే చూడాలండి. కాశీకి వెళ్తే ఫస్ట్గా కాలభైరవ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి. మేమైతే వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే కాశీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఏమైనా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేసి పెట్టండి. నేనైతే మీ డౌట్స్ ఏదైనా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.